హలో వ్యూయర్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. హ్యాపీ సండే. నా రూమ్ ముందుండే రోజా మొక్కకు చూడండి ఎన్ని రోజా పూలు, చాలా బాగున్నాయి ఈరోజు. ఇంకోటి ఏంటంటే బెస్ట్ పార్ట్, ఒక మొగ్గ చుట్టూరా 3 మొగ్గలు, 1 2 ఇది ఒకటి 3, ఇది మళ్ళీ దీని పక్కన ఇది ఇంకొక మొగ్గ. మొత్తం ఇది పెరిగేసరికి ఇంకా పెద్దగా ఉంటుంది. సో ఈరోజు చూద్దాం మమ్మీ ఏమంట చేస్తుందో. పోదాం పదండి. మమ్మీ హాయ్. మమ్మీ హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం చేస్తాను ఈరోజు వంట? గుడ్ మార్నింగ్ అందరికి గుడ్ మార్నింగ్. ఏం వంట చేస్తాను ఈరోజు? ఈరోజా మటన్ ఫ్రై. మటన్ ఫ్రై? మళ్ళీ మటనా? మళ్ళీ మటనే. ఓకే ఓకే, డాడీ కోసం. బావా కొంచెం మటరా, అలా కత్తి పెట్టించిపోదురా. నేను కూర్చున్నా. నేను ఎవరు కూర్చోమన్నారు మమ్మీ? గవ్వకి కూర్చున్నా. అవునా? సరే నేను ఇస్తలే. సరే, ఆ మూల ఉంటుంది చూడు, అట్నే ఇక్కడ ఇదే కదా? అదే అదే అక్కడే. ఈ స్టీల్ది. డాడీకి ఒంట్లో బాగా లేకుండా ఉంటే డాడీని అడుగుతున్నావా అది ఇది అని? అవును. సరే, ఏం మళ్ళీ ఈరోజు మటన్ మళ్ళీ డాడీకి అంటే చికెన్ తినకూడదు కదా అని చికెన్ తినకూడదు, డాడీ కోసం మటన్ చేస్తున్నావా? అయినా సంవత్సరము జ్వరం తేలితే మా ఆయనకు సంవత్సరానికి ఒకసారి పండగ వచ్చినట్టుగా సంవత్సరానికి ఒకసారి జ్వరం వస్తుంది మా ఆయనకి. మేము ప్రిపేర్ అయిపోయి ఉంటాము. ఇంకా 10 రోజులు వారం రోజులు మటన్ ఫ్రై పెడితేనే ఆయన కోలుకుంటాడు. చికెన్ తిన్నా తినకపోయినా మటన్ ఫ్రైయే పెడతా. ఓకే ఓకే, సరే తీసుకొచ్చుకున్నా. వెల్కమ్ చెప్తా ఉండు. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు బాలా హోమ్ కుకింగ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నారా? మేము కూడా మంచిగా ఉన్నాం. ఈరోజు మళ్ళీ సండే వచ్చింది. సండేకి నేను మటన్ తీసుకొచ్చిన, మళ్ళీ మటన్ ఫ్రై. ఈరోజు ఎక్కువ తెచ్చినావు మమ్మీ? సోమవారం దాకా, సోమవారం కదా, ఆదివారం సోమవారం అన్ని రోజులు 1.5 కేజీ. ఇది అయిపోతే మళ్ళీ తెస్తా. అయినా మనం తినేది లేదు కదా? మనం తినేది లేకుండానే ఇంత చేస్తుంటా. మనం తినేది లేదు, మా డైట్ డాడీకి అయిపోద్ది. 2 రోజులు తింటాడు. అవును, 2 రోజులు 3 రోజులు కూడా తింటాడు. చూడండి, మనకు ఇట్లా పెద్ద పీసులు వస్తాయి కదా, పెద్ద పీసులు వస్తే సన్నగా కోసేసుకుంటాను నేను. మా ఆయన సన్నగా కోసేయమంటాడు. కూరకైతేనేమో 2 పీసులు చేసుకుంటా, దీన్ని ఫ్రైకి అయితేనేమో 4 పీసులు చేసుకుంటా. చూపెట్టిన దగ్గరికి ఎప్పుడు కడిగిందే చూపెడుతుంటా, అందుకే ఈసారి కోసేది కడిగేది మొత్తం చూపిద్దామని. చూడండి, సన్నగా ఇట్లా పీసులు చేసుకుంటా. ఇదేమో లివర్. ఈసారి లివర్ ఎక్కువ వేసుకొచ్చిన, మొన్న లేదన్నాడు, మొన్న దొరకలేదు, అందుకే ఈసారి మంచిగా వేసుకొచ్చిన. ఇది లివరు, ఇదేమో కొవ్వు. కొంతమంది చూడలేరు కదా నా సైజు చూపి, కొంతమంది మటన్ కోసేది ఈ చూడలేరు కదా. నాకు చాలా ఇష్టం మటన్ కోసినట్టే. మటన్ కోసి ఒట్టి తీలు చేసేది, మంచిగా వాలకలు చేసేసేది, ఇవి అంటే నాకు చాలా ఇష్టం. అంటే అవ్వాలి అట్నే చేస్తారు కదా, కొంతమందికి ఇష్టం ఉండదు. నాకైతే ఇట్లా మటన్ కోసేయటం చాలా ఇష్టం, అందుకే ఎప్పుడు తెచ్చి కోసేసుకుంటూనే ఉంటా. అయిపోయింది, అంతా కోసేసుకున్నా, 2 పీసులే. అవును, అంతా కోసుకున్నా, అయిపోయిందా? ఇది ఒకటి ఉంది. సరే, ఏం చేస్తున్నావు మటన్ తోటి ఈరోజు? మటన్ ఫ్రై. మొత్తం మటన్ ఫ్రై? మటన్ ఫ్రై. వాళ్ళకే కదా, ఇద్దరికే కదా, చారు తినరు. ఎన్ని రోజులున్నా ఫ్రైయే తింటారు. ఎన్ని రోజులున్నా 2 రోజులు అయినాక మళ్ళీ తెచ్చేయాల. ఇవాళ ఆదివారం కదా, ఆదివారం సోమవారం వస్తుంది, మంగళవారం బుధవారం మళ్ళీ తెచ్చేయాల. మరి అంతే. మరి జ్వరం తగిలినట్టు కోలుకోవాలంటే చాలా వీక్ అయిపోయిండు. ఇది ఎవరు అంటారు చూడు, ఉన్నోళ్ళేమో ఇంకా ఉన్నోళ్ళు అవుతారు, లేనోళ్ళు అవుతారని లాగుండేదానేమో అట్టనే ఉండా. మా ఆయన సన్నగా ఉండేటాడు, ఇంకా సన్నగా అయిపోయిండు. సరేనండి, ఫ్రై చేసుకుందాం. సరే, తీసేయి. చూడండి, మటన్ కడుక్కోవటానికి కొంచెం సాల్ట్ వేద్దాం, కల్లుప్పు వేయాల. కల్లుప్పు వేసి బాగా తీసుకోవాలి. పసుపు ఇవ్వ? వేయను, దీనికి అవసరం లేదు పసుపు. కల్లుప్పు వేస్తే చాలు. చికెన్ కడుక్కోవాలన్నా మటన్ కడగాలన్నా మంచిగా కల్లుప్పు వేసి పిసకాల. అప్పుడే మంచిగా క్లీన్గా ఆ స్మెల్ అనేది వెళ్ళిపోద్ది. ఇక్కడ గుండెకాయ తగిలింది, అది లివర్. ఇంకోటి ఉంది, గుండెకాయ కాదు, లివర్. లివర్ అది. సరే, చాలు, అంత మాత్రం చాలు. మరి ఎక్కువ విసగాకండి, చాలు అంత మాత్రం.
ఇట్లా ఒక 3 సార్లు కడుగుతా. చూడండి 3 సార్లు కడిగిన తర్వాత ఇట్లా మనం దేవేసుకోవాలా. ఇట్లా నీళ్ళు వంచకూడదు. 3 సార్లు 4 సార్లు కానీ ఇట్లా నీళ్ళు వంచేసుకోవాలా. లాస్ట్ టైము ఇట్లా దేవేసుకోవాలా. కొంతమంది అయితే నేను చూస్తూనే ఉంటా, అట్లనే వచ్చి కొద్దిగా నీళ్ళు పోసి అన్నీ నీళ్ళు పోసి అట్లని కడిగి చేస్తూనే ఉంటారు. అట్లా చేయకూడదు. ఇప్పుడు కొవ్వు దేనికి అదే కడుక్కున్నా. కరెక్ట్నే ఇది కడిగిన తర్వాత ఇటు గుండెకాయ కూడా కడుగుతా ఇట్లా ఉప్పేసి. చూడండి శుభ్రంగా కడుక్కున్నా. మూడు ఐటెంలు శుభ్రంగా కడిగి పెట్టుకున్నా. ఇప్పుడు మనం వండుకుందాం. చక్కగా నీళ్ళు ఉడుస్తూ ఉంటాయి, మనము ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం గ్యాస్ ముట్టించుకుందాం. ఫస్ట్లో చెప్పినట్టు చెప్తుండా. కళాయి పెట్టుకున్నా, కడిగి చక్కగా గ్యాస్ ముట్టించుకున్నా. ఇది మంచిగా వేడి కావాలా. వేడి కావాలంటే మీరు అట్లా చేయి పెట్టి చూడవాలి లేదు, కాలుతుంది. నేను కాల్చుకున్నట్టుగా అంత చేతులు ఓతులు కాల్చుకోకండి. ఎక్కడ కాల్చుకున్నావు చూపి. ఇప్పుడు లేదు, తగ్గిపోయినాయి. మళ్ళీ ఇంకోటి కాల్చుకుంటావు మళ్ళీ తొందరలోనే. నీకు అలవాటే. బా ఏమైనా అలవాటు, అది నొప్పిరా. అది తాగేది ఎప్పుడు ఏదో ఒకటి కాల్చుకుంటేవే. ఇక్కడ ఉంది అది ఉంది పట్టుకో అంటే ఇక్కడ ఏం కాదు. ఈ పొయ్యి మీద ఉంటాయి, అవతలది అనుకుంటుంటా. ఇక్కడ సార్ నీకు అది అనుకుంటుంది. ఎన్ని సంవత్సరాలు కుకింగ్ చేస్తావు నువ్వు? 35 సంవత్సరాల నుంచి చేస్తావు. ఎన్ని సంవత్సరాలు కాల్చుకుంటావు నువ్వు? అప్పటి నుంచి. అందుకు కదా నిన్న అనేది. అందుకే నువ్వు అనేది. ఎవరు అంటారు? మన అవినే అంటాడు. డాడీ కూడా అంటాడు. మా ఆయన మంచోడు, మా ఆయన బంగారం. డాడీ కూడా అంటాడు. అని అలవాటు అయిపోయింది డాడీకి. అదే అలవాటు అయిపోయిందా. ఆయిల్ ఇంకా నేను డబ్బాలో పోసుకోలేదు. ఏం చేయాలా? ఓ పక్క డైట్, ఓ పక్క వర్క్, నా వల్ల కావటం లేదు. చూస్తా, ట్రై చేస్తా. ఉన్న రోజులు ఉంటా, ఉన్నప్పుడు మళ్ళీ తినటమే. ఒక 100 గ్రాములు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకుందాం, మళ్ళీ అలా అదే బాస్ వస్తుంది. కరెక్ట్, ఆయిల్ వేసుకుందామని అంతేనా? అట్నే అంటారు. తర్వాత పోసుకుంటా డబ్బాలో. ఇప్పుడు అంత ఓపిక లేదు. సరే, ఇప్పుడు ఆయిల్ మరి ఏడెక్కబండిలే. కొంతమంది ఉల్లిగడ్డ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టైంలో ఉల్లిగడ్డ వేసుకోవచ్చు, కానీ మాకు నేనేయను. ఎందుకంటే ఇది 2-3 రోజులన్నా తింటారు. అందువల్ల ఉల్లిగడ్డ వేస్తే పాడైపోద్ది, కూర కొద్ది స్మెల్ వస్తుంది అన్ని రోజులు ఉంటే. అందుకని ఉల్లిగడ్డ ఏమేను. ఉడకదు అంటారు కదా. ఎందుకు ఉడకదు? ఇట్లనే ఇప్పుడు నేను ఎట్లా చేస్తాను అట్లనే చేయండి. ఇట్లే ఆయిల్ కాగింది కదా, మటన్ పెట్టిన. ఇప్పుడు ఒకసారి కలబెట్టి మూత వేసినామంటే ఇక 10-15 నిమిషాలకు మంచిగా మగ్గిపోయి అప్పుడే ఉడుకుద్ది. అది అసలు నీళ్ళలో ఉడకబెట్టినా కూడా ఉడకదు అట్లా. ఆయిల్ అంత బాగా మగ్గిపోద్ది. చూడండి మొత్తం మటన్ వేసుకున్నా. నేను ఇప్పుడు లివర్ వేయలేదు, కొవ్వు వేయలేదు, కేవలం మటన్ వరకే వేసిన. ఎందుకంటే కొంతమంది అంటారు గట్టిగా ఉంటుంది మాకు అని అంటారు. గట్టిగా ఉంటుందంటే మనము మగ్గ పెట్టాల సిమ్లో 1 అవర్ కరెక్ట్గా గంట తిరిగి రావాల్సిందే. అది ఏ టైం అయినా కానీ 1 గంట తిరగాల్సిందే. అప్పుడు మంచిగా మెత్తగా ఫ్రై అయిపోద్ది. పైగా నువ్వు తెచ్చిన ఈ మటన్ కూడా మంచిగా లేతగా ఉంది. కొంతమంది వేస్తారు అంత ముదురుగా ఉంటాయి. ఇది చూడు ఎంత లేతగా ఉందో, మంచిగా ఉంది. ఇది చూడు లివర్ ఉన్నట్టుగా మెత్తగా ఎట్లా ఉంటుందో మటన్ కూడా అట్నే మెత్తగా ఉంది. నీళ్ళలో పడంగానే చికెన్ లాగా ఉడికినట్టుగా ఎట్ట కనిపిస్తుంది. అవును. ఏం పీసులు అయ్యా? రిబ్స్. కొంచెం రిబ్స్, మిగతాదంతా మంచి మటన్. రిబ్స్ తోటి యాక్చువల్లీ చాప్స్ చేస్తారు. మటన్ చాప్స్ ఉంటాయి, భలేగా ఉంటాయి మమ్మీ మటన్ చాప్స్. బాగుంటాయి. అయితే విపరీతమైన కాస్ట్. 450-480 అంటారు. 300 అట్లా. ఒక రెండే రిబ్స్ ఇస్తారు అంతే. దాని బదులు మనము చక్కగా చేసుకోవచ్చు ఇంట్లోనే. చూడండి వేసినా కదండి, ఇందులో ఏమీ లేదు. ఉప్పు అసలే ఇద్దు. ఇప్పుడు ఏమేద్దు, ఒట్టి మటనే వేసినా కెలబెట్టినా మూతేసేస్తుండ. ఇప్పుడు ఇట్టనే 20 మినిట్స్ మగ్గనియాల. తర్వాత వచ్చి మనం 1 by 1 అప్పుడు వేసుకుందాం. దాన్ని అచ్చులారిపోయేటట్టుగా మగ్గిపోతుంది. సరేనండి, చూడండి ఎట్ట ఉడుకుతుందో. ఒక సుక్క కూడా నీళ్ళు వేయలేదు. ఎన్ని నీళ్ళు ఉన్నాయి చూడండి.
ఈ నీళ్ళన్నీ ఊరి సిమ్లో ఇనికిపోయేసరికి ఇంకా మటన్ ఎంత బాగా ఉడుకుద్ది, సూపర్ ఉడుకుద్ది. ఎందుకు చెప్తానంటే ఇంతగానో కొంతమంది అంటారు గట్టిగా ఉంటుంది మాకు అని అంటారు. గట్టిగా ఉండదు, ఇట్లనే చేయండి. ఎందుకు గట్టిగా ఉంటుంది? ఉండదు. కొద్దిగా మందం మీద పెట్టుకోండి, పలసది పెట్టుకోవద్దు, పెనం మందం మీద పెట్టుకోండి. పెట్టుకోవాలండి. 5 నిమిషాలు అయింది ఇప్పటికి. 5 నిమిషాలకు ఒకసారి గెలబెట్టుకోవాలా వచ్చి. ఇట్లా 3 సార్లు గెలబెట్టుకుంటే 4వసారికి వచ్చి మనం అన్నీ వేసుకోవచ్చు. ఒక 5 నిమిషాలు అయింది, కలిపెట్టుకుంటుండా. మళ్ళీ మూత వేసుకుందాం. ఇంకా 15 నిమిషాలు. చూడండి, ఇప్పుడు 15 నిమిషాలు అయింది వేసి. చూడండి, నీళ్ళు ఇంకా అట్టనే ఉన్నాయి. అప్పటి నుంచి ఉడుకుతూనే ఉంది. ఇప్పుడు 15 నిమిషాల నుంచి ఉడుకుతూనే ఉంది. నీళ్ళు అట్టనే ఉన్నాయి. ఎందువల్లంటే మనం చక్కగా మూత వేసినాం కాబట్టి. ఇప్పుడు ఈ టైంలో మనము ఫస్ట్ లివర్ వేసుకోవాలి. ఫస్ట్ లివర్ వేసుకొని ఒక్కసారి ఇట్లా కలిపి ఒక్కటి నన్ను చూపి ఒక్కటి మెయిన్ పాయింట్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇట్లా నీళ్ళు ఉన్నప్పుడే మనము అన్నీ వేసుకోవాలి. మసాలా దినుసులు ఏంది, ఉప్పు ఏంది, పసుపు ఏంది, కారం ఏంది, అన్నీ ఇట్లా నీళ్ళు చూపినాను. ఇంకొచ్చి చూడండి ఎంత చారు ఎంత నీళ్ళు ఉన్నాయో. ఇప్పుడే వేసుకోవాలి. ఈ డ్రై అయిపోయినాక వేసుకున్నాం అనుకో మనకు ముక్కలకి ఏవి పట్టవు, అన్నీ పైనే ఉంటాయి. అందుకని మెయిన్ పాయింట్ ఇది గుర్తుపెట్టుకోండి. ఇన్ని నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు వేసుకోవాలి మనం వేసేటివి అన్నీ. సరే, ఫస్ట్ ఒక 3 చెక్క ముక్కలు, ఒక 10 గాన లవంగాలు. ఈ లవంగాలు కనపడక నన్ను బాగా తిట్టిస్తున్నాయి. ఈ లవంగాలు తీద్దామంటేనేమో దొరకటం లేవు. అలకాయలు ఆడుండయో ఇక తీద్దామంటేనేమో దొరకటం లేవు. అవి చెక్క ముక్కలు దొరుకుతున్నాయి. కానీ ఒక 3 లవంగా యాలక్కాయలు 3 చాలు. ఈ యాలక్కాయలు చెక్కలు చక్కగా దొరుకుతాయి ఎత్తితే. ఈ లవంగాలు దొరకట్లేవు. మా ఆయన పంట కింద పడేది. ఏందే వేయొద్దంటే వేస్తూ ఉండవా అంటాడు. అవి వేయకపోతే బాగుండదు, మటన్ కదా బాగుండదు. ఏమేమి వేసినా చూసారు కదండి. మసాలా దినుసులు మొన్నటి నుంచి లేదు. ఉప్పు చూసేసుకోండి. నేనైతే ఒక స్పూన్ వేస్తుండా. మీరు చూసి పడితే తర్వాత వేసుకోండి. సాల్ట్ వేయాలి, కల్లుప్పు వేయద్దు. కల్లుప్పు వేస్తే కరగదు అసలు. అది చాలా గుర్తుపెట్టుకోవాలి. ఆ కరగకుండా అట్టనే ఉంటుంది కల్లుప్పు. మెత్తటి ఉప్పే వేయాలి. ఆయిల్ కదా కరగదు. ఇప్పుడు 1 స్పూను పసుపు, ఒక 2 స్పూన్లు కారం. మీరు తిన్నంత. మేమైతే కొద్దిగా వేసుకుంటాం. మా ఇంట్లో కారం తగలకూడదు. అంతే, అసలు కారం లేకుండా ఉండదు. చూడండి ఎందుకు లేదు కారం. 3 స్పూన్లు వేసిన, చిన్నవి 3 స్పూన్లు వేసిన. అంటే మామూలు స్పూను 2. చూడండి నీళ్ళు బాగుంటాయి కదా. ఇప్పుడు మంచిగా ముక్కకు లోపలికల్లా మంచిగా పడుతుంది మనం వేసినవి అన్నీ. ఇప్పుడు ఇంకో 15 నిమిషాలు మగ్గబెట్టుకుందాం. అయ్యో ఒక 20 నిమిషాలు అయినాయా? మనం ఎన్ని వేసుకుని ఒక 5 నిమిషాలు అయిందా, 20 నిమిషాలు అయినాయా? ఇప్పుడు 15 నిమిషాలు, 35 నిమిషాలు తర్వాత మళ్ళీ వచ్చి వేసుకునేవి చూపిస్తాను. అల్లం పేస్ట్ మాకు డబ్బాలు అయిపోద్ది. మళ్ళీ బట్టి పెట్టుకున్నా. నేను నల్ల ఇదే పని. ఎన్ని 30 కేజీ అల్లము, కేజీ అల్లము, 1/2 కేజీ ఎల్లిపాయలు, పెద్ద ఎల్లిపాయలు. నేను నల్ల ఒలుచుకోవటము, రుబ్బుకోవటము అంతా చేసుకున్నా. చూడండి ఇప్పుడు 5 నిమిషాలు మగ్గింది అది. ఇప్పుడు మనం ఏం వేసుకుందామంటే మటన్ చూడడానికి అద్దరిపోద్ది. మరి ఇప్పుడు చూడండి కొవ్వు ఇప్పుడే వేసుకోవాలి. ఇదే టైంలో వేసుకోవాలి. కరెక్ట్ చూపిస్తుండే. ఇప్పుడు ఆతల బాధ చేయట్లేను నేను. పర్ఫెక్ట్గా ఒక్క మటన్ ఫ్రై చేస్తుండా, అది పర్ఫెక్ట్గా చూపిస్తుండా. కొవ్వు మనం ఇప్పుడు వేసుకోవాలి. అప్పుడు అది ఉడికేసరికి, ఇది మటన్ అంతా ఉడికేసరికి కొవ్వు కూడా కరెక్ట్ ఉడుకుద్ది. మనం ముందే వేసుకున్నాం అనుకో కొవ్వు అంతా కరిగిపోయి ఒట్టి ఆయిల్ అయిపోద్ది. మనం తింటాక పీసు కూడా దొరకదు. కలిపెట్టుకున్నా కదా వేసి కొవ్వు వేసి. ఇప్పుడు అల్లం పేస్ట్, అల్లం ఎల్లిపాయలు తాజా
అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకున్నాం. కేజీ బావు కదా, పడుతుంది, మంచిగానే పడుతుంది. మేము కొద్దిగా అయినది అల్లం పేస్ట్ కానీ కొత్తిమీర కానీ ఎక్కువ వేస్తా. అంటే నాకు కరెక్ట్గా అది, కొంతమంది కొద్దిగా వేసుకొని చేసుకుంటారు, అది వాళ్ళకి కరెక్ట్, ఇది నాకు కరెక్ట్. నాన్ వెజ్ ఆరోగ్యానికి మంచిది. మనకు నాన్ వెజ్లో అది మంచిగా, అది పడితేనే మనకు మంచిగా తినబుద్ధి అయింది. అంత ఇంత వేసుకొని గింత వేసుకొని తింటే అదేం బాగుంటుంది, వేసుకుంటే ఏం బాగుంటుంది. చూడండి ఎట్లా ఉంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలు. తినేవాళ్ళ జన్మ ధన్యం. అన్నీ వేసినట్టే, లాస్ట్లో వేసేది కొత్తిమీర ధనియాల పొడి తప్ప అన్నీ వేసిన. ఇంకొక 20 మినిట్స్ మగ్గితే ఇట్లా అన్నిటిల్లో చాలు, మగ్గనిద్దాం. మళ్ళీ 20 మినిట్స్ మగ్గాల, అప్పుడు కూర అద్దరిపోని అవుతుంది. చూడండి అల్లము వేసేసిన కదా, ఇప్పుడు వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా. ఇది 20 డేస్ వస్తుంది. మీకు ఒక విషయం తెలుసా, మా ఫ్రిడ్జ్ అంతా ఖాళీగా ఉంది, మేమంతా డైట్లో ఉన్నాం కాబట్టి. కానీ ఖాళీగా అంటే ఖాళీగా ఆడని చూడు, ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయో. ఫ్రిడ్జ్లో పెట్టాం ఎక్కువ, ఎందుకంటే తెచ్చినట్టు అయిపోతా ఉంటాడు. చూడు చూడండి, ఆపిల్స్, మోసంబి, ఇక్కడ అరటి పండ్లు ఇవన్నీ తెచ్చినాం కదా. డైట్ అంటే డైట్కి ఉండే ఖర్చు డైట్కి ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టాం, అన్ని మంచి తెచ్చుకొని తింటుండాలి, ఖర్చు తక్కువ ఉండదు. అవును, అన్ని ఆపిల్ 250 రూపాయలు, అది 250 రూపాయల కేజీ. మోసంబి 80 రూపాయలు కేజీ. ఆ రెండు కలిపి దగ్గర 300, ఎంత 250 + 80 ఆల్మోస్ట్ 330 రూపాయలు అయింది. ఇంకా అన్ని డైట్ చికెన్ ఏంది, డైట్ చికెన్ రోజుకి ఎంత కాస్ట్లీ. చాలా డైట్ చేయడం చాలా కాస్ట్లీ, నార్మల్ తినడమే తక్కువ. ఇంకా రేటు నేను మా అబ్బాయి ఇద్దరు ఉంటాను. డైట్ ఫుడ్ అంటే తక్కువ అనుకుంటారు, ఎంత న్యూట్రిషన్ ఫుడ్ తినాలా. అవును, ఎంత మంచి ప్రోటీన్ ఫుడ్ తినాలా. నా ప్రోటీన్ పౌడర్ మమ్మీ, ప్రోటీన్ డబ్బా తీసుకున్నా, ఎంఆర్పి 12,000. 12,000? అమ్మో, మా కళ్ళు గిర్రం జరుగుతున్నాయి. 12,000 అంటే పైన పెట్టుకున్న డబ్బా నిన్ననే వచ్చింది. అదే పొద్దున్నే జిమ్ చేసి ప్రోటీన్ షేక్ తాగా. అదే సంపాదించుకొని నేను వంట ఒకటి సరిపోయింది. నన్ను కానీ అడిగింటే ఓ అమ్మో రిజల్ట్స్ వస్తాయి బాగా. ప్రోటీన్ షేక్ తాగి జిమ్ చేసి ప్రోటీన్ షేక్ తాగితే మంచిగా వస్తాయి. అందుకని ఫ్రూట్స్ కూడా చెయ్యి, మంచిగా చేయి డైట్. సరే, కూర చూడు. అలారం మోగుతా ఉంది. మోటార్ వేసి అలారం పెడితే అలారం మోగుతుంది. చూడండి, ఇంకా ఓన్లీ 10 మినిట్స్ అయితే అయిపోద్ది. ఇంకా దించేయటం 10 నిమిషాలు అయితే ఇట్లా మనకు అడుగు అంటడానికి వస్తుంటుంది, కానీ అంటదు. అల్లం కొద్దిగా, కూర కూడా కొంచెం బ్రౌన్ కలర్ వస్తుంది. అల్లం కూడా రెడీగా ఉంటుంది అనుకోవడానికి రెడీగా ఉంటుంది, ఏం కాదు. కూర కూడా అది ఫ్రై కూడా మనకు బ్రౌన్ కలర్ లైట్గా అట్లా రావాలా, అట్లా ఉంటుంది. పెట్టింది పేరు మటన్ ఫ్రై చేయటంలో, మటన్ కూర చేయటంలో, కాలుతలకాయ చేయటంలో. అయినా మటన్ చేసి 2 రోజులు కావట్లేదు, మళ్ళీ ఏం చేస్తాడు అనుకుంటారు. కానీ అదే డైలాగ్ ఏముంది, చికెన్ కొనలేం, మటన్ తినలేం. చికెన్ తినలేం, మటన్ కొనలేం. కానీ కొన్ని తింటనే ఉంటాము. ఇదేదో డాడీకి మంచిదని అంతే ఇది తెస్తున్నాం అంతే. కానీ మనం మటన్ తక్కువే, చికెన్ ఎక్కువ తింటాం. మనమే కదా, అందరం అంతే. లేదు, మన మటన్ ఎక్కువ తినేది మనమా. ఇప్పుడు ఈ మధ్య డైట్లు బట్టి తినట్లేదు, కానీ నేను యూట్యూబ్ పెట్టక ముందు బాగా తిన్నా. అంటే డైట్ చేసే చికెన్ తినొచ్చు, మటన్ తినకూడదు. డైట్ పెట్టుకున్న వాళ్ళు నేను తినకుండా అయినా, అందువల్ల వ్యూస్ కూడా సరిగ్గా తినకుండా వేసుకొని అదర్ తింటున్నాం అనుకో, బాగా వ్యూస్ వస్తాయి. మేము వ్యూస్ కోసం కూడా మాకు వ్యూస్ అవసరం లేదు, మాకు ఆరోగ్యం ముఖ్యము. అంత ఇంత మనకి కొంచెం రుచికరంగా అంత చేసుకొని తినడం ముఖ్యం. కానీ మీరైతే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబర్ అసలు లేరు, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరైతే వీడియో కొత్తగా ఎవరైనా చూస్తుంటే వాళ్ళు ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మటన్ అయిందా మమ్మీ? మటనా అయింది. నీకైతే ఎంత? 5 నిమిషాలు అయితే దించేస్తా. సరే, నీకైతే ఒక చిన్న గిఫ్ట్ తీసుకొచ్చిన. అవునా? అది గిఫ్ట్ అంటే గిఫ్ట్ అనుకుంటావు, లేదా జస్ట్ ఒక వస్తువు అనుకుంటావు తెలీదు, కానీ ఒక మంచి కోసం, ఒక చిన్న ఫన్నీ ఎంటర్టైన్మెంట్ కోసం తీసుకొచ్చిన. అదేంటి చెప్తా, తీసుకొస్తా. ఓకేనా? నువ్వు చేస్తుండు. సరే.
మమ్మీ ఇదిగో ఇది ఒక చిన్న గిఫ్ట్. ఇది యాక్చువల్లీ ఓపెన్ చేయి, కూర్చో. అది ఏం గిఫ్ట్ అంటే ఓపెన్ చేసి చూడండి. ఎట్లా తీయాలి? అంతే, అదంతా ఇంక తీసేదేం లేదు. అదే పెట్టే. ఓహో పెట్టే. ఉండి ఉండినా ఉండి ఇందులో ఇదేంటంటే ఇక్కడ డబ్బులు వేసుకుంటారు. ఇక్కడ డబ్బులు వేస్తారు, మొత్తం నిండిన తర్వాత ఇది తీసుకోవడానికి. ఇప్పుడు ఏంటంటే ఇది మనం పాతకాలంలో హుండీలు ఎట్లుండేటి, మనం డబ్బులు ఎంత వేసుకుంటాం మనకు తెలియదు, మన అవసరానికి తీసుకుంటాము. కానీ ఇది అట్లా కాదు. ఇది దీనిపైన నంబర్లు ఉంటాయి. ఇవన్నీ 100, ఇవన్నీ 200, 500, 100, 200, 500 అట్లా లైన్లు ఉంటాయి. మనము ఏదైతే నోట్ వేస్తున్నామో మన దగ్గర వృధా ఉంటాయి కదా. ఇప్పుడు సపోజ్ గా మన దగ్గర 100 రూపాయలు ఉంటాయి, బయట హోటల్లో తింటాం, ఏదన్నా వృధా చేసే డబ్బుల్ని వృధా చేయకుండా దాన్ని తీసుకొచ్చి ఇందులో వేసుకోవాలా. ఇందులో వేసుకొని ఏ నోట్ అయితే వేసినామో దాన్ని టిక్ చేసుకోవాలి. ఇప్పుడు 100 రూపాయలు వేసినాం అనుకో, 100 రూపాయలు మార్క్ చేసుకోవాలా. మార్కర్ కూడా ఇస్తాడు, మార్కర్. ఈ మార్కర్ తీసుకొని ఈ మార్కర్ తోటి 100 రూపాయలు మార్క్ చేయాలా. ఉండు ఫస్ట్. ఇప్పుడు నేను ఫస్ట్ 100 రూపాయలు నేను వేస్తా ఇప్పుడు, ఓకేనా? ఇంకో నా దగ్గర జోబులో ఒక 100 రూపాయలు ఉన్నాయి. ఇది మనము వృధా పోయే డబ్బులు వృధా చేయకుండా మనం దాచుకోవడానికి. ఇందులో మొత్తం వేసిన తర్వాత ఇంకోటి చెప్పలేదు, మొత్తం అన్ని లైన్లు కొట్టిన తర్వాత మొత్తానికి 1,00,000 అవుతాయి. మొత్తం లైన్ కొట్టిన తర్వాత మనకి తెలిసింది 1,00,000 అయిందని. ఆ 1,00,000 రూపాయలు తీసుకొని మనము ఏదన్నా అది వేయడానికి ముందు మనం ప్లాన్ చేసుకోవాలి దేనికని. ఇప్పుడు దీనికి నేను ప్లాన్ చేసేది ఏంటంటే 1,00,000 రూపాయలు అయిన తర్వాత నీకు 1,00,000 రూపాయలకి ఏదో వస్తే అది బంగారము, ఏదైనా చైనా ఉంగరమో ఏదో ఒకటి 1,00,000 రూపాయలకి సరిపడా వేస్తాం అనమాట. ఇందులో నేనే కాదు, మీరు కూడా ఎప్పుడన్నా ఎక్కువ డబ్బులు ఉండి 100, 200 ఎంత ఒకటి ఉంటే మీరు వేయచ్చు. అక్కడ టేబుల్ దగ్గర పెడదాము. ఇంకా ఫస్ట్ నేను 100 రూపాయలు వేస్తాను. 100 రూపాయలు వేసేసి ఇప్పుడు దీన్ని మార్క్ చేయి. 100 రూపాయలు ఎట్లా చేయాలి మార్క్? జస్ట్ దాని మీద కొట్టే దాన్ని ఇట్లా ఫుల్ కవర్ చేసి అంతే. ఇట్లా పూర్తినా అంతే. అట్లా మొత్తం నిండిన తర్వాత ఎన్ని మన దగ్గర ఉండేటి అన్ని 100 పెడితే 100, 200 పెడితే 200, 500 పెడితే 500 ఇవన్నీ కొట్టేసిన తర్వాత నిండితే 1 lakh అయినట్టుగా. ఆ 1 lakh అయిన తర్వాత పడతాయి. నువ్వు కూడా నువ్వు కూడా డాడీ ఫస్ట్ అబ్బాయి వేసిన నువ్వు కూడా వేసి పడతాయి. లెక్క ప్రకారం చూడు, 100 లైన్లు ఉన్నాయి, 200 ఉన్నాయి, 500 ఉన్నాయి, మొత్తం 1,00,000 లెక్క అది. అమ్మో పెద్ద నోటే తీసిండు డాడీ. 500 నోటు చూపి. ఓయబ్బో 500 తీసిండు. సరే ఏ డాడీ వేసి 500 అని కొట్టేసేయండి. 500 వేసినావు కదా. ఇప్పుడు వేసిన తర్వాత దాని వెనక 500కి పోయి ఇక్కడ 500 ఉంది చూడు, ఈ 500ని మార్క్ చేసేయాలి అంతే. అట్లా మొత్తం నిండేసరికి కరెక్ట్గా 1,00,000 అయింది. అది 1,00,000 అయిన రోజు వీడియోలో చూపిద్దాము. దాన్ని ఓపెన్ చేసి మనం బయటకు వెళ్ళి బంగారం షాప్కి వెళ్ళి ఒక ఉంగరమో ఏదన్నా 1,00,000 రూపాయలకి బంగారం తీసుకుందాం. నీకు 10 మందికి భోజనాలు కూడా పెడదామా? ఓకే డన్. మన ఇంట్లోనే చేసి 10 మంది భోజనాలు పెట్టి పేదలకు ఎవరన్నా తింటలేని వాళ్ళకి పెట్టి 1,00,000 రూపాయలకి అది ఓపెన్ చేసి అది కూడా యూట్యూబ్ లో వీడియో పెడతాం. ఓకేనా? చూద్దాం ఎన్ని రోజులన్నా అవ్వచ్చు, వేస్తూ ఉందాం అంతే. ఓకే టాటా బాయ్. మరి వంట చేద్దా? మటన్ అయిపోయిందా? అయింది. అడబెట్టు టీవీ కాడ పెడతాం. రండి 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 రా. అరుంధతిలో ఆమన్నట్టు అన్నావు, జస్ట్ మారిపోయింది. చూడ ఎంత బాగా మగ్గిందో. ఇప్పుడు మనం 2 ఐటెంలు వేసుకోవాలా. ఒకటి ఫస్ట్ కొత్తిమీర వేయాలి ఎప్పుడైనా మసాలాకు ముందు. చక్కగా కడిగి తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఒక స్పూన్ చాలు, ఎక్కువ ఉండకూడదు. 1 స్పూను ధనియాల పొడి అయిపోయినాయండి. అన్నీ వేసుకున్నాం, వేసేటి అన్నీ వేసుకున్నాం. ఇంకా చూసుకోండి ఎట్లా ఉందో. ఎవరికి నచ్చదండి ఈ మటన్ ఫ్రై. నాన్ వెజ్ తినే వాళ్ళకి అందరికీ ఎవరికి నచ్చదు చెప్పండి? అందరికీ ఇష్టమవుతుంది. అద్దరిపోనుంది. ఎంత బాగుంది నవీను. చూద్దామా? సెప్పుడు చూద్దాం అన్నట్లాగా. వద్దులే మమ్మీ, చూస్తే మొత్తం తినాలనిపిస్తుంది. వద్దులే డాడీ చూస్తాలే. అవునా? ఒక ముక్కరా. మా నవీను నన్ను అసలు ఏం తినట్లేడు. తినకూడదు. ఏదన్నా చెప్దాం మీకు అనంటే
తీసేది వాడే, ఎడిటింగ్ చేసేది వాడే. వాడికి చెప్పక తెలియకుండా ఏం తీయలేకపోతుంది. ఇదంతా బిగ్ బాస్తో సమానం అయిపోయింది. మా ఆయన గురించి ఏదైనా చెబుదామంటే తర్వాత వీడియో చూస్తాడు. ఇదంతా బిగ్ బాసే కాదు. నా గురించి ఏమన్నా అనుకుందాం అనుకున్నా ఆ వీడియో ఎడిటింగ్ చేసేది నేనే. మళ్ళీ కొంచెం మీకు మా వాడి డైట్ ఉండమంటాడు చెబుదాం అనుకున్నా కానీ తీసేది వాడు. సరే మేము చేస్తాం అనుకో, మా ఆయన ఏం చేస్తాం అనుకో, ఎడిటింగ్ చేసేవాడు, అప్పుడు తీసేస్తాడు. లేదంటే ఏమేమి అనుకుంటాడు, ఏమేమి చెప్పేదాన్నో. వాడికి బాగా కోపం ఎక్కువ, అరుస్తుంటాడు వాడు. అది ఇది అని డైట్ అంటాడు, డైట్ చేయడు, సరే చేయడు, వాడు చేయడు కానీ మాకు చెప్తాడు అని ఎన్ని చెప్పేదాను. ఎన్ని ఉన్నాయో ఇన్ని ఉన్నాయి. అందులో సునీల్ డైలాగ్ లాగా అన్న చెప్తాడు కానీ ఫాలో అవ్వడు అని ఈడు చేస్తాడు. అది చెబుదామంటే ఉంచుతున్నా, ఇప్పుడు ఉంచుతులే. ఆ వీడియో కూడా నేను ఎడిటింగ్ చేసేది కాబట్టి పాపం ఎదురుకి మమ్మీ గుల్లైపోతాం. మమ్మీ ముఖ్యంగా డాడీ చూడమో 100 రూపాయలు ఎత్తాడు అనుకుంటే బంగారం తీసుకుందాం అనేసి 500 తొందర నింపాలి. అయితే అందులో వేసే డబ్బులు మన సంపాదన కాదు, మనము జోబుల్లో మిగులుతాయి. ఎక్కడో అక్కడ ఇక్కడ ఖర్చులు ఉంటాయి కదా, మనం పెట్టే ఖర్చులను కూడా మిగిలించుకొని దాంట్లో వేయాలా. మన సంపాదన వేరు, అది వేరులే. కానీ అది ఓపెన్ చేసిన రోజు మేము 10 మందికి సరే ఎటు తిరిగి అది ఓపెన్ చేసిన రోజు 1,00,000 రూపాయలు అయిన రోజు, నీకు బంగారం చైన్ తీసుకునే రోజు 10 మందికి ఎవరైనా రోడ్లో ఎవరికైనా తిండి లేని వాళ్ళకి పార్సల్ చేసి 10 మందికే కాదు, ఎక్కువ మందికే పెడతాం. 10-20 మంది 30 మంది దాకా పెడతాం. సరే మనం చేసేది పెద్ద ఖర్చు. అంతే ఖర్చు అయినా పర్లేదు, పెడతామంటే పెడతాం. ఇంకా ఓకే డన్. సరే అండి, అయిపోయిందండి. బంద్ చేస్తాను, నేను మాట్లాడతా ఉన్నా. సరే అయింది. ఆపై ఏమైపోయి మటన్ ఫ్రై ఆపై పదండి. పొగలు వస్తుందిగా, ఇంకా కొత్తలాడుతుందో. అది వేడి. డైనింగ్ టేబుల్ మీద ఏం కాదా? ఏం కాదు, అది పెట్టే లేట అది పెడదాం ముందు, పెట్టేసి. అది చూడండి, కొవ్వు పీసులు చూడండి. ఇట్లా మనం సగం ఉడికినాక వేసుకుంటే ఇట్లా మనకు కనపడితే మనం తినడానికి ఉంటాయి. లేకపోతే మొత్తం కరిగి ఇట్లనే అయిపోద్ది, ఇట్లా అయిపోతుంది అంతా. ఏంది ఇట్లా ఆయిల్ అయిపోతుంది. ఇప్పటికే సగం కరిగిందనమాట, సగం కరిగి అట్లా అయింది. చూడండి మటన్ చూడండి ఎంత మంచిగా ఉడికిందో, మాడకుండా. మాడదు, అదే చెప్తాను. చూడండి ఉడుకుద్ది మెత్తగా, కాలుతుంది. చూపిద్దామంటే మెత్తగా ఉడుకుద్ది, అదరగాలుతుంది. ఎంత పండు చూసి అదరగాలుతుంది మో. ఓ అమ్మో, నేనే ముట్టుకోలేకపోయినా. సో ఈ సేవింగ్స్ డబ్బాని తీసుకొచ్చి ఇక్కడ పెడతాను. ఇక స్కెచ్ పెన్ కూడా ఇందులోనే ఉంటుంది ఇట్లా పెట్టడానికి. లాస్ట్ నోట్ చిన్న నోట్ ఏది ఉంది? 50 ఉందా? 50 లేదు, 100, 200, 500, మూడే. అయ్యో అన్నం పెట్టు మమ్మీ, అన్నం పెట్టుమా. ఏదే స్విచ్ చేయడం మర్చిపోయింది మమ్మీ. ఇంకా బియ్యం ఉంది పాపం. డాడీ కూర్చోబెట్టి మమ్మీ అన్నం కుక్కర్ పెట్టింది కానీ రైస్ కుక్కర్ స్విచ్ చేయడం మర్చిపోయింది పాపం. మా డాడీ మటన్ ముందు కూర్చొని అన్నం తిందామని కూర్చున్నాడు. చూస్తే పాపం బావా. అయ్యో ఎంతసేపు అయింది మా? 20 నిమిషాలు అయింది. ఓ అమ్మ, అర్ధగంట పట్టింది. ఎంత పని నేను వేసినాను అనుకున్నా. ఇంకా అవ్వలే. ఇప్పుడు ఇదిగోండి రైస్ అన్నం పెడదామని పోతే అప్పుడు తెలిసింది ఇంకా కుక్కర్ రైస్కి స్విచ్ ఆన్ చేయలేదని కుక్కర్ది. కరెక్ట్గా 20 నిమిషాలు మమ్మీ. 20-25 నిమిషాలు మగ్గడానికి మొత్తం. సరే ఏం పర్వాలేదు, కూకుంటాం. ఏం చేద్దాం, చేసేది కుక్కలో పడ్డది కదా ఇప్పుడు. కుక్కలో ఉందిలే. ఓకే, దీన్ని మూత పెట్టాం మరి మటన్కి. వీడియో లెంత్ అవుతుంది అనుకున్నాము, ఇప్పుడు నిజంగానే లెంత్ అవుతుంది. అంటే లెంత్ అది కట్ చేద్దాం ఇప్పుడు. సరే, ఇప్పుడు 4 బాట్ల లెంతే కదా, కానీ తెలుసుకుంటారు కొంతమంది అన్న. అరగంట తర్వాత మమ్మీ అన్నమైందా చూడు మమ్మీ. స్విచ్ చేసినో లేదు ఇప్పటికైనా? అమ్మయ్య అయిపోయిందిలే మమ్మీ, మళ్ళీ షాకింగ్ ఏం లేదు. వడపప్పు కదా తిన్నట్టుగా బియ్యం వేసుకొని తిని ఉండాలనా ఏంది మమ్మీ? చూడండి వేడి వేడి అన్నం. ఈ బియ్యం కాదు అన్నమే.
అదే ఎవరికి అక్కకా? మనం నలుగురమే కదా, మన ఇద్దరం డైట్ అయితే వాళ్ళు తింటారు. మా డైట్ ఫుడ్ షార్ట్ వీడియోలో పెట్టినాం చూడండి, షాక్ అయిపోతారు మీరు. మటన్ మాత్రం అద్దిరిపోయింది మమ్మీ, చూస్తుంటే నోరు ఊరుతుంది, చాలా బాగుంది. దీంతోనే కలుపుకోవచ్చు. అవును, దీనికి ఇంక సపరేట్ కూర ఏం అవసరం లేదు. చూడండి గుజ్జు, చూడండి ఎంత గుజ్జు, అవును, మస్తు కలుస్తుంది. చూడండి, టుడే మై లంచ్. అవర్ లంచ్. నీ లంచ్ ఏం కాదులే పాపం. డాడీకి సూపర్ లంచ్. మటన్ ఫ్రై. మటన్ ఫ్రై, వైట్ రైస్, మటన్ ఫ్రై. ఓకే బావా, ఇంకా తిను బావా. సరే. ఎట్లుంది బాబా మటను? మంచిగా ఉంది. 3 రోజులు తెచ్చినాడు కదా మటను. చెప్పు, మనకు 2 మాటలు చెప్పరాదా, మాట్లాడరాదా? మంచిగానే ఉన్నా చెప్తున్నా కదా. అది కాదు, ఏం చెప్పలేవా? జ్వరం లేదు, బాగా జ్వరం తగిలి బాగా ఇదే నీరసంగా ఉన్నాడు డాడీ. చాలా నీరసం. మనిషి కూడా ఇంకా సన్నగా అయిపోయింది. మటన్ ఫ్రై సూపర్ ఉంది, మంచిగా ఉంది, బాగుండిను. మీరు కూడా కొద్దిగా 2-3 ముక్కలు అని తినండి. వద్దు అంట. లేదు డాడీ, మా డైట్ ఫుడ్ అయిపోయింది. 2-3 ముక్కలు ఏమైంది? నీకోసమే. సరే మా చెప్పు. చూసారు కదండి నేను చేసిన మటన్ ఫ్రై. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో ఏం వంట చేయాలనో కామెంట్ పెట్టండి. సూపర్ వీడియోలు చేస్తుంటాం మేము, ఇట్నే చేస్తూ ఉంటాము. మమ్మీ ముఖ్యంగా ఒట్టిసీలు ఎండబెట్టి ఒక వీడియో చేయాలి మమ్మీ. చేద్దాం, కొద్దిగా చేద్దాం. కొద్దిగా మనం తినే రోజులు రాని, లేకపోతే వేస్ట్గా వృద్ధ అయిపోతాయి. చేద్దాం, ఇది కూడా చేద్దాం. సరేనండి, ఉంటా. టాటా, బాయ్ బాయ్.